సుప్రీంకోర్టుకి బాగా మండుతోంది ఏంటంటే గవర్నర్లు రాష్ట్రపతులకు సంబంధించి ఒక గడువు నిర్దేశిస్తూ ఒక ఆదేశాలు ఇచ్చింది. దాని మీద అప్పుడు వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడే సుప్రీంకోర్టు ఒక వార్నింగ్ చెప్పింది. ఇది మేమిచ్చిన ఆదేశాలు కాదు, మేము తుది తీర్పు కాదు ఇచ్చింది, ఓ రకంగా మధ్యంతర ఉత్తర్వులు అనాలి. అసలు పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే గవర్నర్లకి రాష్ట్రపతికి ఒక సర్క్యులర్ ఇచ్చింది 3 నెలల్లోపు ఫైల్స్ పంపించాలని. దాన్నే మేము అమలు చేయమని చెప్పాను తప్పించి మేముగా ఆదేశించలేదు. ఇప్పుడు మేము విచారిస్తాం అసలు అని చెప్పి అప్పటి కొంచెం ఆగ్రహంతో టోటల్గా ధర్మాసనం విచారించడం ప్రారంభించింది. దానికి కారణమైంది ఏంటి? రాష్ట్రపతి రాసినటువంటి లేఖ. మీకు నన్ను నిర్దేశించే అధికారం ఉందా, నాకు డెడ్లైన్ పెట్టే అధికారం మీకుందా అని రాష్ట్రపతి అడగడం. అయితే సుప్రీంకోర్టు ఏమంటోంది దీంట్లో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి అఫిడవిట్ వాళ్ళకి మండుతోంది సుప్రీంకోర్టులో. కోర్టుకి